हे जैनम इधर पीछे आओ थोड़ा। పుష్ప పుష్పరాజ్ తగ్గేదే లేదు. అబ్బా, ఈ దెబ్బ కూడా తగ్గేదాకా లేదే, చాలా పెయిన్ గా ఉంది. ఈ దెబ్బతో కానీ మనం కంపెనీకి వెళ్ళామంటే మన రిప్యుటేషన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇది ఏదో ఒకటి చేసి ఇంత దాచి పెట్టాల్సిందే, తప్పదేగా. సరే ఏదో ఒకటి చేద్దాం, మరి మనం తగ్గకూడదు కదా. అసలే పుష్ప అంటే తగ్గేదే లేదు. ఫ్లవర్ కాదు కదా మనం, ఫైర్. చూద్దాం ఏమైందో. డాన్స్ వస్తే ఎరగ తీసినా, చేతి వస్తేనేమో దెబ్బేసుకుని వచ్చినా, ఏంది ఏమైంది కదా? ఇది కూడా కోసుకుపోయింది పుష్ప. ఎట్ట కోసుకుపోయింది ఏంటి? నిన్న మేజర్ క్లీనింగ్ చేసేటప్పుడు షార్ప్ ఎడ్జ్ పుష్ప. షార్ప్ ఎడ్జ్ ఉంటే ఏమైందమ్మా? షార్ప్ ఎడ్జ్ నీకు భయపడాలి, నువ్వు షార్ప్ ఎడ్జ్ భయపడటం ఏంటి? మన లెక్క ఎటువంటిది, మన లెక్క అదే అనుకున్న పుష్ప, కానీ అదే నన్ను భయపెట్టింది. నువ్వు నాతో పాటు రాకరా బాబు ఎక్కడికి అసలు. ఏం చెప్పండి పుష్ప, క్లీనింగ్ టైంలో గీసుకపోయింది. సరే అయితే అయినా అయిపోయింది. దెబ్బ వేసుకుని నాకు అక్కడ గీసుకుంది ఎక్కడ గీసుకుంది అంటే నా ఎక్కడ మళ్ళీ అక్కడ రాదు, ఓకేనా? పుష్ప ఎక్కడ తగ్గేది లేదు, అంతే అంతే అంతే. సరే పుష్ప, అది మళ్ళా रास्ते पे आ रहा था, रोड पे खा रहा था, रास्ते पे आ रहा था, समोसा खा रहा था, लड़की को मार रहा था, मैं उसको देख के सर पे लग गया था, मेरा सर पे लग गया था, मैं क्या करूं, मैं क्या करूं, मैं क्या करूं, मैं क्या करूं. ఏంద్రది కోతి లెక్క మామిడి వచ్చి పడిపోతున్నా? కేశవాబా ఆగేదేలే. రోడ్డు మీద 20 అమ్మాయి వెళ్తుంది, 60 స్పీడ్ వెళ్తుంది అమ్మాయి. వెళ్తే మనం ఎలా 120 వెళ్ళా, మర్చిపోయా ఒకటి. ఏది మర్చిపోయినావు? బ్రేక్ వేయడం. అరే ఏం చెప్పాక నీది బుద్ధి చేసినావా? ఎవరన్నా ఆగేదేలే కేశవ, నా టైటిల్ నా పేర్లోనే ఉంది. ఆగలే బండి, వెళ్ళిపోయాలా అంటే ఇలా ఇక్కడ ఇలా తెలియదు చూస్తే ఇది ఉంది. సరే మీరు చాలా పరిశ్రమ చేస్తున్నారా? ఒకడు తలకు జమ వేసుకొచ్చినాడు, ఒకడేమో చేతికి వేసుకొచ్చినాడు. మీతో పాటు మీలాంటి వాళ్ళు నాతో పాటు ఉంటే నాకు డ్యామేజ్. పుష్ప ఏంటి పుష్ప ఇది? అరే ఇది ఎందుకులేరా, ఇది మీకు ఎందుకులే కానీ, ఇదే చిన్న దెబ్బలే కానీ, ఇది నాకు లెక్క కాదులే కానీ, ఏదో ఉంది కానీ. సరే సరే పుష్ప, ఏంటంటే అది తగ్గేదే. ఇదంతా కాదు కానీ మన టైం బాగా నడవట్లేదు. ఇప్పుడు నాకు తెలిసిన బాబు ఉన్నాడు, సేఫ్టీ బాబా. ఓకే, ఆయన ఎన్ని కలుగుతాము, కలిసి మన ఫ్యూచర్ ఎట్లుంటుందో ఏంది సేఫ్టీ పరంగా ఆయన కనుక్కుందాం మనము. సరేనా? పదండి. సరే పదండి పోదాం. అయితే సేఫ్టీ బాబా ఎక్కడ ఉన్నాడు?
సేఫ్టీ బాబాకి జై హో. సేఫ్టీ బాబాకి జై హో. నమస్కారం స్వామి. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? డాక్టర్ రెడ్డి నుంచి వచ్చాం బాబా. డాక్టర్ రెడ్డి సభ్యోత్రిలో మన బోనిత తర్వాత మహేష్ బాబు వీళ్ళందరూ నాశించిందే. అవునా బాబా? బాబా సార్ నమస్కారం బాబా. కేసు చుట్టూ మంచి గొప్ప బాబాని తీసుకొచ్చాడు. అయ్యో ఇంతకీ మీ సమస్య ఏంటి? వీళ్ళు మా స్నేహితులు బాబా. ఏమైంది? వీళ్ళిద్దరికి తలకి దెబ్బ తాకి ఒకరికి చేతికి ఒకరికి తలకి దెబ్బ తాకింది బాబా. ఎలా బండి మీద వెళ్ళేటప్పుడు పడిపోయారు బాబా. వీళ్ళకి ఇక ఇలాగే తాకుతాయని ఇక వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సేఫ్టీ పరంగా మీ దగ్గర కనుక్కుందామని తీసుకొచ్చాను బాబా. మీరేదో పరిష్కారం చూపించండి బాబా వీళ్ళకు. ఇంతకీ మీ పేర్లేంటి? మీ పేరు? నా పేరు పుష్ప. తగ్గేదే లేదు స్వామి. నేను ఆగేదే లేదు బాబా. ఇద్దరు ఇంతకీ ఏమైంది ఇద్దరికి? బండి మీద ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు బండి? నేనే. ఇద్దరు వెనకాతలు ఎవరు కూర్చున్నారు? ఇద్దరండి ఇద్దరు కామెడీ చేస్తున్నారు ఇక్కడ ఏమైనా? కామెడీ లేదు బాబా. ఆయన బండి మీద వస్తున్నా, నేను బండి మీద వస్తున్నా, ఇద్దరు గుర్తుకున్నాం బాబా. ఇద్దరు కూర్చుకున్నారా? ఎందుకే మీకు ఏమేం సేఫ్టీ తీసుకోవాలో తెలుసా మీకు? బండి మీద వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళాలంటే మొదటగా అందరికీ కావాల్సింది డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. రెండోది అందరూ తలకి హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, తలకి ముక్కుకి నోరుకి ఎటువంటి ఏ దెబ్బలు తగలకుండా సేఫ్గా ఉంటాం. రెండోది, పాన్ కిల్లి నగలే వాళ్ళకి ఉమ్మడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ అలవాటు కూడా మానుకోవచ్చు. మూడోది వచ్చేసరికి అందరూ ఖచ్చితంగా మొబైల్ ఫోన్ని వాడకూడదు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ని యూజ్ చేయకూడదు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది 4వ జాగ్రత్త. అది ఏంటంటే బండి మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా అమ్మాయిని చూసి ఓవర్ స్పీడ్ లో వెళ్తే కనుక మీరు పైన లేదా కింద ఉంటారు. ఆ అమ్మాయి మాత్రం అక్కడ సేఫ్ గానే ఉంటుంది. శ్రీవల్లి పుష్ప సరే ఒకసారి బాబా వీళ్ళు చేయి చూసి ఒకసారి జాతకం చెప్పండి బాబా. ఇలాగే ఉంది ఎక్కడ పోయినా. ఒకసారి చేయి చూసి చెప్పండి బాబా జాతకం ఎలా ఉంది ఏందని. నీ చేయి చూపించు. ఇదిగో ఈ చేయి కాదు, కుడి చేయి. కుడి చేతి వస్తావా? అలాగే చూడు పాప. తొందరకి పుష్ప శ్రీవాళ్ళ దక్కదే చెప్తాడు బాబా. సరే చూడండి కానీ ఏందబ్బా ఈ బాబా తెగ చూస్తున్నాడు. ఈయనేమన్నా తలకి పెట్టుకు చూస్తున్నావే? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేలాగా నువ్వు యాక్సిడెంట్ అవుతుంది. అవునా? ఇప్పుడే అయింది కదా నాకు ఒక యాక్సిడెంట్. అదే మళ్ళీ కాకుండానే మీరు పరిష్కారం చెప్పాలి బాబా. పామిస్తావా బాబా? విక్రమాదిత్యావా నువ్వేమన్నా? సరే కేశవా చూస్తున్నట్టుంటే ఈయన 1971 లో ఎమర్జెన్సీ కూడా ఈయన ముందు చెప్పినట్టున్నాడు రా బాబు. ఇట్లాంటి ఇద్దరు కామెడీ చేస్తున్నారు మీరేనా? ఏంది బాబా? ఏమైనా అర్థాసమా? నేను చెప్పింది నేను చెప్పింది వినిపించుకోకపోతే మీరు ఇక్కడ నుంచి సేఫ్ గా వెళ్ళలేరు. ఏంది టుల్లు మనకి బాబా ఏదో మనకి మంచి సమస్య పరిష్కరిస్తాడు అనుకుంటే ఏంటి చెప్పిస్తున్నాడా? మీరు బాబాని కోపం తెచ్చేటట్టు మాట్లాడకండి. మీ గురించి ఇప్పుడు బాబా పరిష్కారం చెప్తాడు. బాబా వీళ్ళు చేసే మొత్తం ఇవన్నీ పట్టించుకోకండి బాబా. వాళ్ళు చేసే ఆటహాసం అవన్నీ మీరు వీళ్ళ ఫ్యూచర్ సేఫ్టీ పరంగా బాగుండాలంటే మీరు పరిష్కారం చెప్పాల్సిందే. నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు డ్రైవింగ్ సేఫ్ గా చేసుకుంటే మీకు ఎటువంటి అపాయం అనేది జరగదు. నెక్స్ట్ వీళ్ళ గురించి చెప్పారు బాబా. ఇప్పుడు నా గురించి చెప్పండి. నీకేమైంది ఇంతకి? నాకు నిన్న మెడికల్ క్లీనింగ్ టైంలో హ్యాండ్ కట్ అయింది బాబా. ఎలా కట్ అయింది? ఇలా తుడుస్తున్నాను, షార్ప్ ఉంది, కోసుకోపోయింది బాబా. డిఎన్ఎస్ పోస్ట్ చేసావా? లేదు బాబా. టెక్నాలజీ రైస్ చేసావా? లేదు బాబా. పీపీఓ యూజ్ చేసావా? లేదు బాబా. అయితే నీకు ఖచ్చితంగా జరగాల్సిందే. బాబా బాబా మీరే అలా అంటే ఎలా బాబా? మీ దగ్గర పరిష్కారం గురించి వచ్చాం, మీరే అలా చెప్పిస్తే ఎలా? ముఖ్యంగా కంపెనీలో ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ పీపీఎస్ అనేది యూజ్ చేయాలి.
హైట్ వర్క్ లో పనిచేస్తున్నప్పుడు సేఫ్టీ బెల్ట్ కంపల్సరీగా యూజ్ చేయాలి. కెమికల్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు హ్యాండ్ గ్లౌస్, మాస్క్, గాగుల్స్ అన్ని తప్పనిసరిగా ధరించాలి. తప్పకుండా బాబా. సేఫ్టీ బాబాకి జై. సేఫ్టీ బాబాకి జై. సేఫ్టీ బాగా కాదు, సేఫ్టీకి చేయాలండి. సేఫ్టీకి జై. సేఫ్టీకి జై. 1 year later, 1 year తర్వాత ఇప్పుడు తొందరగా మేజర్ క్లీనింగ్ చేయాలి. మనం అర్జెంట్ గా తొందరగా క్లీనింగ్ చేసేసి రేపు హాలిడే ఉంది. ఇవాళ ఎలాగైనా కంప్లీట్ చేసి తొందరగా మన ఇంటికి వెళ్ళిపోవాలి. స్టార్ట్ చేసి ఎండ్ చేసి వర్షిప్ లో చేసి తొందరగా వెళ్ళిపోదు. తొందరగా చేసేసి వెళ్ళిపోవాలి. ఓకే సరే కేశవా, కేశవా ఏం చేస్తున్నావా? పుష్ప స్నాక్స్ టైం అయింది. స్నాక్స్ పోదాం పుష్ప. స్నాక్స్ పోదాంలే కానీ ఈరోజు మనకు షెడ్యూల్లో ఏముంటది? ఈరోజు పునుకులో బజ్జీ ఉంటారు పుష్ప. సరే నేనేం చెప్తున్నా, ఈ రోజు మనకి ఎస్ఐ రౌండ్ ఏమైనా డ్యూ ఉందా? ఇన్సిడెంట్ ఏమన్నా ఉన్నాయా? కాపాలు క్లోజ్ చేయాల్సి ఉన్నాయా? అయ్యే స్నాక్స్ క్యాంటీన్ ఏ వచ్చిన కానీ ఇదేనండి ఈ దాకా. సరే జోన్ ఎస్ఐ రౌండ్ ఉంది, చేసుకోదామా? జోన్ టౌన్ ఎక్కడైతే నార్త్ బ్లాక్ కదా? అవును పుష్ప. ఇదే కదా నార్త్ బ్లాక్. ఇదే పుష్ప. ఇంకా ఏ ఏరియా? సరే కానీ ఒక పని చేయి, నేను బయట ఇక్కడ చేంజ్ రూమ్ లోనే ఉంటా, నువ్వు వెళ్ళి పుష్ప వచ్చాడు అని చెప్పు, సేఫ్టీ పక్కా పాటించమని చెప్పు. ఓకేనా? సరే పుష్ప. ఓ. సరే, సేఫ్టీ ఆఫీసర్ రౌండ్ వస్తున్నాడు, మీరు సేఫ్టీ అది వేసుకోండి. నాకు తెలుసులే, రాని మాకు తెలుసులే మేము ఎలా సేవ చేస్తాం. వెళ్ళి చెప్పినాను మచ్చా. చెప్పినావా? కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. ఏందిరా నేను వచ్చినా అని చెప్పినావా? నువ్వు వచ్చానని చెప్తా మాస్క్ తీసి మాట్లాడుతున్నాను. ఏందిరా కేశవా, నీకు చాలా హ్యాపీగా ఉండదు కదా? నాకేంటి హ్యాపీ మరి లేకపోతే నీకు ఒళ్ళు తిమ్మిరెక్కిపోయినదిరా. ఏం మచ్చా అర్థం మాట్లాడుతున్నావు? నేను వచ్చి నాకు మరి వాళ్ళు మాస్క్ తీసి మాట్లాడినారని చెప్తున్నావు కదా? అవును మచ్చా, అదే జరిగినది. అరే నన్ను కాసేపు కూడా హ్యాపీగా ఉండే నీకు ఇష్టం లేదు కదా? హ్యాపీగా ఉంటే అడుగుతున్నాను. మరి వచ్చారంటే ఏం చేయండి, ఒకసారి ఒక అబద్ధమైనా చెప్పొచ్చు కదరా, వాళ్ళు పివి పెట్టుకున్నారని. నాకు ఐడియా రాలేదు. ఐడియా రావురా, ఎప్పుడు స్నాక్స్కి వెళ్దామా, ఎప్పుడు నా ఇంట్లో వద్దామని ఆ మాత్రం ఉంటుంది నీకు బాగా కదా? నేను చాలా ఫీల్ అవుతున్నాను పుష్ప. చాలా సార్లే గారు ఇవ్వండి, చాలా చూసినాం కానీ. సరే ఇప్పుడు కానీ ఇంకొకసారి చూసిరా పో ఏం చేస్తున్నారు. సరే పుష్ప. చెప్తున్నా కదా, టైక్సీ గౌనింగ్, కింద షూ, మాస్క్ అన్ని వేసుకున్నాను పుష్ప. వేసుకున్నారా? వేసుకున్నాను పుష్ప. నిజమేనారా? కాదు పుష్ప, కాదు. ఏంద్రా ఇక్కడే ఒప్పేసుకుంటున్నా, కాసేపు కూడా నన్ను ఆనందంగా ఉంచలేవు నువ్వు. అరే నీకు చెప్పేయడానికంటే నేనే వెళ్ళి వాళ్ళని ఏదో బతుకులాడుకుంటాను. లేదు పుష్ప, నేనే చూసి చెప్తాను. సరే ఇక లాస్ట్ ఫైనల్ గా చెప్తాడా, చూసి నాకు ఏదో ఒకటి చెప్పు. మళ్ళీ చూడు ఏం చెప్పాలో అర్థం కాదు. ఏంద్రా కోరుకుంటున్నావు? ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? చెప్పి పాడిస్తాను చెప్పచ్చు కదరా. నీకు చెప్పేదానికంటే నేనే చూస్తాలే. బాబు మెత్తరెడ్డి బయటకు రండమ్మా. చెప్పండి సార్. నీ పేర్లేంటి? నా పేరు ఆదిత్య. ఆదిత్యనా? విక్రమ్ ఆదిత్య ఏమన్నా కాదా నువ్వు? పాపిస్తా అనుకుంటున్నావా? సరే నీ పేరేంటబ్బా? దిల్లు ఇల్లు నా ఇల్లు అనుకున్నాలే. సరే కానీ ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? మేజర్ క్లీనింగ్ మేజర్ క్లీన్ చేస్తున్నారు. మరి పీపీ ఎక్కడ ఉంది మీకు? ఇప్పుడే తీసి ఇలా పెట్టాం పక్కన. ఇప్పుడే తీసారా? అరే ఇప్పుడే. ఇన్నిసార్లు రా బాబు నేను ఈ మాట ఎవరిని అడిగినా ఎస్ఐ రౌండ్ ఇప్పుడే పెట్టినా, ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చారు, ఇప్పుడే పీపీలు పెట్టా, ఇప్పుడే కాబులు తీసా. ఇన్నిసార్లు చెప్తారా నాకు? మేము ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం, ఈ కథలు నడవదు. వార్నింగ్ లెటర్ చేస్తాం అంతే చెప్తున్నాను కదా. సరే కానీ మీకు ఇప్పుడు వార్నింగ్ లెటర్ భయపెట్టడానికి రాలా, అవేర్నెస్ సెక్షన్ కండక్ట్ చేద్దామని వచ్చిన. గుర్తుపెట్టుకోండి, మీకు డైలీ ఎల్డిఎం కండక్ట్ చేస్తారా? చేస్తాం. సేఫ్టీ టాక్ నడుస్తుందా దాంట్లో? నడుస్తుంది. సేఫ్టీ టాక్ లో సేఫ్టీ రిలేటెడ్ ఏం చెప్తారు మీకు? కరోనా గురించి చెప్తారు, కరోనాకి వ్యాక్సిన్ వేసుకోవాలంటారు, మాస్క్ పెడతారంటారు, కరోనా టైంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటారు, అరే ఈ డెంగ్యూ గురించి చెప్తారు. ఓకే పర్లేదు, కొంతైనా నీకు అవేర్నెస్ ఉంది. అప్పుడప్పుడు వారానికి ఒకసారి అంటే వింటున్నట్టున్నావు నువ్వు. సరే కానీ కేసులా
నీకు ఇదే నా ధ్యాస ఎప్పుడు వచ్చిన కాడి నుంచి. అదే పుష్ప ఎలా అన్నావు కదా పుష్ప త్వరగా 4 పాయింట్లు త్వరగా అదే చెప్పు. 4 పాయింట్లు రాయి నీకు ఎస్వై అంటే నేను ఇక్కడ వరకు రానక్కర్లా. సిస్టమ్ దగ్గర కూర్చుని తప్ప 4 పాస్ట్లు ఎస్వై పోస్ట్ చేసేస్తాను నాకు ఫోన్ చేసి. Sorry. మనం దేనికి వచ్చినాం ఇక్కడికి? వీళ్ళందరికీ అవేర్నెస్ ఇద్దామని వచ్చినాం. అవేర్నెస్ ఇచ్చి వీళ్ళకి ఏదో ఒక మార్పు తీసుకురావాలని వచ్చాం. సారీ సమోసాలు తిందామా, క్యాంటీన్ పులుకులు అయిపోతున్నాయి. ఇదే ధ్యాస. మళ్ళీ అయ్యే గుర్తు చేస్తాడు పుష్ప అది చెప్పుకో నాకు చెప్పుకో. సరే నువ్వు డిస్టర్బ్ చేయకు. సరే వినండి, క్లియర్గా 4 ముక్కలు చెప్తాను మీకు. ఇన్సిడెంట్ ఏదైనా కంపెనీలో అయితే ఆ ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేయడానికి 4 టైప్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ ఇంజురీ, సెకండ్ LTA, MTA, థర్డ్ వన్, ఫోర్త్ వన్ RWI. ఫస్ట్ ఎయిడ్ ఇంజురీ అంటే మీ అందరికీ తెలుసా? తెలుసు. ఏంటి చెప్పండి? ఫస్ట్ చేసేది అదే కదా ఇంజురీ అయినప్పుడు. ఇల్లు ఫస్ట్ చేసేది సెకండ్ చేసేదని చెప్పకూడదబ్బా. ఫస్ట్ ఎయిడ్ ఇంజురీ అంటే ఏదన్నా స్మాల్ కట్ కానీ బర్న్ ఇంజురీ కానీ ఏదన్నా అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే లోపు బిఫోర్గా మనం ఏదన్నా ట్రీట్మెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఎయిడ్ ఇంజురీ. కంపెనీస్ యాక్ట్ 1948 సెక్షన్ 45 ప్రకారం ఫస్ట్ ఎయిడ్ ఇంజురీ ఎవ్రీ కంపెనీలో 150 మెంబర్స్ ఉన్న ఎవ్రీ 150 మెంబర్స్కి ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపెనీలో ఉండాలి. మీ ఏరియాలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా? ఉంది సార్, మా ఏరియాలో ఉంది. ఎక్కడ ఉంది? ఆఫీస్లో ఉంది కదా? ఉంది. ఓన్లీ బాక్స్ ఉందా? దాని లోపల ఏమైనా మెటీరియల్ కూడా ఉందా? ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఓకే. అవి ఎప్పుడు మన మెడికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు వచ్చి దాంట్లో ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్స్ అన్నిటిని మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటారు. కంపెనీ మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పెట్టింది, దాంట్లో మెడిసిన్ కూడా పెట్టింది, అన్ని విధాలుగా ప్రొవైడ్ చేసింది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే. సెకండ్ వన్ వచ్చేసరికి MTA, మెడికల్ ట్రీటెడ్ ఇంజురీ. ఓకే. మెడికల్ ట్రీటెడ్ ఇంజురీ అంటే ఏదైనా ఇంజురీ అయిన తర్వాత దానికి ప్రొఫెషన్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. డాక్టర్ దగ్గర కానీ ప్రొఫెషన్ ఫిజిషియన్ దగ్గరికి కానీ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే కేసుని మెడికల్ ట్రీటెడ్ ఇంజురీ అంటారు. దట్ బిఫోర్ 24 అవర్స్ మనం మన సేమ్ వర్క్లో సేమ్ జాబ్లో మళ్ళీ జాయిన్ అవ్వాలి. ఆ కేసుని మెడికల్ ట్రీటెడ్ ఇంజురీ కేసు అంటారు. నెక్స్ట్ RWI, రిస్ట్రిక్టెడ్ వర్క్ ఇంజురీ. రిస్ట్రిక్టెడ్ వర్క్ ఇంజురీ అంటే సింపుల్. ఇంతకు ముందు మీరు ఏరియాలో ఏదైనా వర్క్ చేస్తున్నారు, ఏదైనా ఇన్సిడెంట్ అయింది, మీ ఫింగర్ కట్ కానీ ఏదైనా అయింది, తర్వాత మీకు ఆ యాక్టివిటీ తిరిగి రీయాక్టివిటీ, ఆ ప్రొడక్షన్ యాక్టివిటీ నువ్వు చేయడానికి పెర్ఫామ్ చేయడానికి నీకు కుదరకపోతే నువ్వు సింపుల్ యాక్టివిటీ ఏదైనా బయట డాక్యుమెంటేషన్ వర్క్ అటువంటివి చేసుకోవడానికి కుదురుతుంది. ఆ కేస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని RWI కింద కన్సిడర్ చేస్తారు. ఫైనల్గా లాస్ట్ టైం ఇంజురీ. ఇది లాస్ట్ టైం ఇంజురీ వచ్చేసరికి 24 ఇన్సిడెంట్ అయిన తర్వాత, వీటన్నిటికంటే పెద్ద కేసు అయిన తర్వాత 48 అవర్స్ లోపు నువ్వు లోపల కంపెనీలో నువ్వు రిపోర్ట్ చేయలేకపోతే ఆ కేస్ ఆఫ్ ఇన్సిడెంట్ని LTA, లాస్ట్ టైం ఇంజురీ అంటారు. ఓకే. ఈ SY అరౌండ్ మీకు ఏమన్నా యూస్ఫుల్గా ఉందా? అయింది. యూస్ఫుల్, చాలా సరే. యూస్ఫుల్. వీటితో పాటు ఇంకోటి కూడా చెప్తాను. పుష్ప నీ డైలాగ్ చెప్పు పుష్ప తగ్గేది అది ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి కేశవా. పుష్ప ఎంత స్పీచ్ ఇచ్చాక డైలాగ్ ఉండవు. లాస్ట్కి చెప్తారు కదా, లాస్ట్ ఫినిషింగ్ టచ్ మనదైతే ఆ కిక్కే వేరు కదా. సరే కానీ ఇంకోటి వచ్చేసరికి కంపెనీలో ఏదైనా ఫైర్ ఇంజరీ అయినప్పుడు పాటించాల్సినవి ఒక ముక్కలో చెప్తాను. ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఎక్కడైనా ఉంటాయి. ఆ ఫైర్ ఎస్టింగ్విషర్స్ని చూసినప్పుడు దాని మీద అన్ని రెడ్ కలర్ సింబల్స్లో ఉంటాయి. కానీ ఇమీడియట్గా మీకు ఏదైనా ఫైర్ అయితే ఏ ఫైర్ ఎస్టింగ్విషర్ ఇమీడియట్గా యూజ్ చేయాలనేది ఐడెంటిఫికేషన్ కోసం కొన్ని సింపుల్ ఈ టిప్స్ చెప్తాను, వినండి. ఫైర్ ఎస్టింగ్విషర్ ఏదైనా రెడ్ కలర్లో ఉంటుంది. టైప్ ఏ ఫైర్ ఏదైనా అయితే అంటే టెక్స్టైల్, కాటన్ ఇటువంటి ఏదైనా ఫైర్ అయితే దానికి ఫైర్ ఎస్టింగ్విషర్ ఏ టైప్ ఫైర్ ఎస్టింగ్విషర్ యూజ్ చేయాలి. ఆ ఏ టైప్ ఫైర్ ఎస్టింగ్విషర్ మీరు ఎక్కడ ఐడెంటిఫై చేయడానికి అది సింపుల్గా దానికి ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్ లేబుల్ ఉంది ఏ టైప్ ఫైర్ ఎస్టింగ్విషర్. సింపుల్గా మీరు ఆ ఫైర్ మీద ఎస్టింగ్విష్ చేసి ఫైర్ కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ టైప్ ఫైర్ టైప్ బి, అది లిక్విడ్ ఫైర్. లిక్విడ్స్ ఏదన్నా సాల్వెంట్స్ కానీ ఫైర్ అయితే ఆ ఫైర్ అయినప్పుడు ఫైర్ ఎస్టింగ్విషర్ ఫోమ్ను వాడాలి. ఫోమ్ ఎక్కడుంది మీకు ఐడెంటిఫికేషన్ కోసం సింపుల్గా మీరు వెళ్ళి ఆ లేబుల్, దానికి బ్రౌన్ కలర్ లేబుల్ ఉంటుంది ఫైర్ ఎస్టింగ్విషర్ పైన. బ్రౌన్ కలర్ లేబుల్ ఉన్న ఫైర్ ఎస్టింగ్విషర్ తీసుకొచ్చి సింపుల్గా దాని మీద అప్లై చేయొచ్చు. థర్డ్ ఫైర్ ఎస్టింగ్విషర్ గ్యాస్ రిలేటెడ్ ఫైర్స్. గ్యాస్ రిలేటెడ్ ఫైర్స్ ఎక్కడన్నా కంపెనీలో అయితే దానికి మీరు వెంటనే టైప్ సి
ఫైర్ ఎక్స్టింగ్విషర్, CO2 కానీ DCP కానీ యూజ్ చేయాలి. దానికి లేబుల్ ఏముంటుందంటే బ్లూ కలర్ లేబుల్ ఉంటుంది. 4th వన్ మెటల్ ఫైర్. మెటల్ ఫైర్స్కి ఎల్లో కలర్ లేబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పైన ఉంటుంది. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకుని మనం ఫైర్ అరెస్ట్ చేయవచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరు ఇప్పటి వరకు ఎట్లా ఉన్నా సరే ఇప్పటి నుంచి మాత్రం పుష్పాలలాగా కాకుండా ఇంకా మీలో కూడా ఎవరన్నా ఇటువంటి పుష్పాలు ఎవరన్నా ఉంటే ఇక్కడి నుంచి మారిపోండి. ఎవరు తగ్గేది లేదు. ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీకి ముందు తగ్గాల్సిందే. ఓకేనా? కాబట్టి మీరందరూ జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకోండి. తీసుకుని ఫైర్ని ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.